తిరుమల భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. ఆ స్థాన మండపంలో స్థానిక హోటళ్ల దుకాణదారులతో ఈవో శ్యామలరావు సమావేశమయ్యారు. ఇక భక్తులకు అన్న వితరణ కేంద్రాలు టీటీడీ ఆహారం అందిస్తుందన్నారు. తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉన్నాయన్నారు. హోటల్ నిర్వాహకులకు ఆహార నియమ నిబంధనలు తెలియవన్నారు. ఇప్పటికే తిరుమలలో ఒక హోటల్ను మూసివేశామన్నారు. భక్తులకు పరిశుభ్రమైన నాణ్యమైన ఆహారాన్ని అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈవో శ్యామలరావు. ఇక సమావేశంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ పరిస్థితి చూస్తే ఆ హైజీన్ కానీ హెల్త్ స్టాండర్డ్స్ కానీ ఫుడ్ యొక్క నాణ్యత కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే మీకు ఒక విధమైన అవేర్నెస్ అనేది లేకపోవడం, వీటికి సంబంధించిన ఈ చట్టాలు ఏంటి, నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలియకపోవడం, కొంతమంది తెలిసినా సరే నడుస్తుంది, పర్వాలేదులే, ఏదో నడిచిపోతుంది అనేది ఒక యాటిట్యూడ్ ఉండడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దీని మీద మేము ఆల్రెడీ కొంతమంది పెద్ద రెస్టారెంట్స్ మీద నాణ్యమైన ఆహారం అందించినందుకు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒకటి ఆల్రెడీ ఇక్కడ మూసివేయడం కూడా జరిగింది. సో మిగిలిన వాళ్ళని కూడా పిలిచి గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏ విధంగా చట్టానికి అనుగుణంగా పనిచేయాలనేది వాళ్ళు కూడా వాళ్ళ వర్కింగ్ను కూడా మార్చుకుంటున్నారు. వాళ్ళు చేసే విధానాన్ని కూడా, ఆహారం తయారు చేసే విధానం కానీ అన్నీ కూడా ముడిసరుకు ఏదైతే ఉపయోగిస్తారో వాటి గురించి కానీ, ఏవైతే పదార్థాలు రంగులు ఇవి కలుపుతారో వాటి గురించి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు కల్తీ లేని ఆహారం ఇవ్వడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మీతో కూడా మాట్లాడి చట్టం ఏముంది, అసలు ఏంటి ఫుడ్ సేఫ్టీ ఏంటి, మీకు ఏమేమి లైసెన్సులు తీసుకోవాలి, ఏ విధంగా మీరు చేయాలి, ఇవి కూడా మీకు అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తర్వాత మరి చట్టం ప్రకారం చేయని వాళ్ళ మీద తప్పకుండా మేము చర్య తీసుకుంటాము. కానీ ఆ చర్య తీసుకునే అవకాశం లేకుండా మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. అందరూ కూడా బాగా చేసి అందరికీ, భక్తులందరికీ కూడా నాణ్యమైన మొబైల్స్